ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం రాజన్న ఇక్కడ కూడా తమాషాలు ఇష్టపడరులే కూర్చోరా. ఇగో ప్రజాభవనం అన్న మంచిగా ఉన్నది ఇక. ఆఫీస్ కూడా కొత్త భలే ఉన్నది ఇక. కొత్త ఆఫీస్లో కూడా చూసినా ఇక కొత్త మనిషి అంటారులే. గవర్నర్ అయిపోతే ఎక్కడ వచ్చినా అంటే మన వనపర్తి జిల్లాకు వచ్చిన. అవు అక్కడ వెళ్ళి ఇక తూర్పుకి వెళ్ళి పడమడుకొని ఉంటారులా. అవునురా ఈరోజు ఇక్కడ వచ్చిన వనపర్తి జిల్లాల పెబ్బేరు మున్సిపాలిటీ దాదాపు 12 వార్డులు ఉన్నాయి. ఇక ఈడ చెప్పాలంటే చైర్మన్ సాబ్ గురించి శ్రీనివాస్ గౌడ్ సార్ పేరు. గతంలో సార్ వాళ్ళ భార్య మేడం వచ్చేసి సర్పంచ్ చేసింది ఈ 8-10 ఏళ్ల క్రితం. ఇక అప్పటి నుండి సార్ సేవా కార్యక్రమాలు కానీ మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యక్రమాలు అన్నిట్లా మంచి చెడు ప్రతిదానికి ముందుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడంట. అందుకే ఈ కిత్తలు ఏం చేశారు, ఇక భారీ మేధస్సుడు గెలిపించుకొని మన సార్ని వార్డు మెంబర్ అది కౌన్సిలర్గా చైర్మన్ ఇక సీట్ వచ్చింది. ఇక చైర్మన్ పట్ట వల్ల అని అప్పచెప్పారు సార్. ఇక దాదాపు 7 వార్డులు వచ్చినాయంట. ఇక ఎందుకు ఏం కథ ఇవన్నీ రాజకీయ పిచ్చి ఎట్లున్నది. కాంగ్రెస్ మన సార్ కాంగ్రెస్ అంటే పోసుకుంటాడు అంత పిచ్చి సార్కి. దాదాపు 15-20 ఏళ్ళను రాజకీయమే. ఇక కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ లేదు. వేసుకుంటూ కావడం అంటే గిల్లనే ఉన్నాడంట. ఇట్లా వేసుకుంటూ కూర్చున్నాడు కార్యక్రమాలు. అందుకే ఇప్పుడు సార్ దగ్గర కూర్చుని ఇక సార్ చాలా బిజీ ఉన్నాడు. ఇక పోలీస్ స్టేషన్లు అక్కడ ఇక్కడ బాగానే పొద్దుంటాయి. ఇక ఎట్లుంటాయి జర ఉరుము కూడా పట్టి ఈరోజు వారతిప్ప కూడా పట్టి ఇక అన్ని శానిటరీ వర్క్లు అన్ని చూసుకొని వచ్చి ఇక నా అతడు ఉన్నారు సారు. ఏ పెద్ద మనిషి జర సారథికి మలిపి కెమెరా. బాగున్నావా సారు? అంగి మస్తు చేసుకున్నది. నా జర ముడతలు పడ్డది. ఇది కద్దరంగా లెనిన్ కాటనా? ఇక్కడ మనది ఫేమస్ ఏమో జోగులమ్మ గద్వాలు వనపర్తి అంటే తెలంగాణకు ఫేమస్ లే. లేని ఉండాల్సిందే అప్ప నుండి రాజకీయ నాయకులకు లేని ఉండాల్సిందే ఇక్కడ. అంతేనా? మరి నాకు ఒకటి ఇప్పిస్తా ఇప్పుడు. ఎందుకు ఇప్పమే? దుకాణం సురేనా? ఓపెన్ అయితే ఒకటేనా 2 ఇప్పి. ఓకే 2 భూమి పేరు మీకు గుర్తుంటాను. నాకు ఇప్పిస్తాం. అందరికి ఇప్పిస్తున్నావు అటగా. ఇప్పుడు చైర్మన్ అయిన కూడా ఏమో వస్త్రాలు మళ్ళా పేదలకు భవని చేస్తున్నాడు. నాకు కూడా 2 జతలు ఇప్పిస్తే ఇంటికి కొద్దిగా ఇప్పిస్తాం. ఇవన్నీ తెలుసుకొని వచ్చింది మరి ముచ్చట సూర్యతమా. ఓకే, నా పేరు అక్కే శ్రీనివాస్ గౌడ్. పెబ్బేరు మున్సిపాలిటీలో 9వ వార్డు మెంబర్ గా కౌన్సిలర్ గా పోటీ చేసిన. ఆ 9వ వార్డు ప్రజలు నన్ను పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ ఇచ్చి నా పైన నమ్మకం ఉంచి పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానికి అనుగుణంగా మా వనపర్తి ఎమ్మెల్యే ముద్దుబిడ్డ, వనపర్తి శాసనసభ్యులు, అలాగే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, మేఘారెడ్డి గారు ఇద్దరు కలిసి నా మీద నమ్మకంతో పెబ్బేరు చైర్మన్ పీఠాన్పై నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పెబ్బేరు ప్రజలకు మంచి పేరు తెస్తానని, తర్వాత అన్న శివసేనారెడ్డి గారికి కానీ మేఘారెడ్డి గారిని ఎటువంటి చెడ్డ పేరు తగ్గకుండా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీ ద్వారా అన్నగారు తెలుస్తాం. మంచి మాట చెప్తారు. ఇక గట్లనే మన వైస్ చైర్మన్ మేడం కూడా ఉన్నది మన దగ్గర. మేడం 2వ వార్డు గెలిచి వైస్ చైర్మన్ అయినాడ. ఇక అమ్మతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడదు. చెప్పండి. పోటీ చేస్తున్నాను. 296 మెజార్టీతో గెలుపొందాను. నాకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు మేఘారెడ్డి సార్కు, శివసేనారెడ్డి సార్కు,
రేవంత్ రెడ్డి సార్కి నా యొక్క ధన్యవాదాలు. నీ పేరు చెప్పాలా? సుమిత్ర ఎల్లారెడ్డి. రైట్. అయితే సారు ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సురువైంది అంటే ఎన్నికటికి మరి మన కుటుంబ సభ్యులు రాజకీయం చేసిరా, మీరే రాజకీయాలకు వస్తారా? మా అమ్మ నాన్న అయితే రాజకీయం చేయలేదు, ఆ. కానీ మా అమ్మకు మా ఫాదర్ కు రామారావు రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు మీద సినిమా యాక్టర్ కాబట్టి బాగా మా అమ్మ నాన్న ప్రేమ ఉండే. ఆ, దానివల్ల ఎన్టీఆర్ తెలుగుదేశం అనే ప్రేమ మా అమ్మ నాన్నకు ఉండే కాబట్టి. సార్. కానీ నేను మాత్రం 1997-98 సంవత్సరంలో కాంగ్రెస్ అంటే నాకు ప్రేమ. ఆహా. ఆ నుంచి 2001 నుంచి 2006 వరకు మొదటిసారి వార్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. ఉమ్. దాని తర్వాత మళ్ళా 2006 నుంచి 2011 వరకు రెండోసారి వార్డు మెంబర్ గా గెలవడం జరిగింది. ఆహా. తర్వాత 2013 నుంచి 2000 ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు బీసీ మహిళగా సర్పంచ్ రిజర్వేషన్ అయింది. ఆహా. దానిలో భాగంగా నా భార్య అక్కి సుశీలనేమో సర్పంచ్ గా అచ్చా, గెలిపించడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళా 12వ వార్డుగా నేను వార్డు మెంబర్ గా గెలిచడం జరిగింది. ఆహా, ఆహా. నేను 3వసారి హ్యాట్రిక్ గా వార్డు మెంబర్ గెలిచిన. ఆ, మా భార్యను సర్పంచ్ గా కూడా అచ్చా. గెలిపించి పెబ్బేరు ప్రజలు ఇచ్చిన ఆ ప్రేమ అనురాగాలకు అనుగుణంగా చాలా మందికి సార్. ఏ పింఛన్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అదే అన్నాడు సార్, అదే. అవును. పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వాడి ద్వారానే శ్రీనివాస్ గారు అయితే పనిచేస్తారు, పెబ్బేరుకు మంచి పేరు వేస్తారని చెప్పి ఉద్దేశంతో అన్నాడు. ఆ ప్రజలు గెలిపించింది కాబట్టి ఉమ్. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉమ్. గెలిచిన పని చేసిన చూపించిన తర్వాత ఇప్పుడు కూడా అదే నమ్మకంతోన మున్సిపల్ ఎలక్షన్ లో ఉమ్. పోయినసారి రిజర్వేషన్ ఎస్సీకి అయింది ఎస్సీ కాబట్టి ఆ, అక్కడ 10వ వార్డుగా మా భార్యను అచ్చా. కౌన్సిలర్ గెలిస్తే ఓడిపోవడం జరిగింది. ఆహా. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2026లో 26. జనరల్ గా రావడం జరిగింది. ఉహు. జనరల్ నేను పోటీ చేశాను, 9వ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేశాను. ఉమ్. మా పార్టీ 12 వార్డుల్లో 7 వార్డులు గెలిచింది. అచ్చా. 7 వార్డులో నా పైన నమ్మకం ఉంచి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, సార్. అలాగే జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి సార్. పెబ్బేరుకు శ్రీనివాస్ కూడా అయితే చైర్మన్ గా సరిపోతాడు, ఉమ్. పరిపాలన మంచి కొనసాగిస్తాడు ఉమ్. అని పార్టీ కూడా వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ, నా పై నమ్మకం ఉంచి నన్ను చైర్మన్ గా కూర్చోబెట్టిన ఆ పెద్దలకు, అబ్బా. తర్వాత నా పైన ఉన్న నా తోటి వార్డు సభ్యులు అదే కౌన్సిలర్లకు అందరికీ ఉమ్. కృతజ్ఞతలు తెలియజేస్తూ పెబ్బేరులో మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది గింత తమాషా మాట్లాడుతున్నావు, చదివి ఎంత చదువుకున్నావు సార్? ఇంటర్ వరకే 12 పాస్ అయినావా? 12 పాస్ అయినా. ఆ. ఇంకా డిగ్రీలో చేద్దామంటే మ్యారేజ్ చేసింది. అంటే ఒక మాట అడుగుతా, మరి కోపం కావద్దు. ఆ? మరి మ్యారేజ్ అంటున్నావు, ఇక మాట్లాడగలనిపిస్తుంది నాకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే అమ్మాయి చూసిన సంబంధమేనా? జస్ట్ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అనుకోరా? లవ్ అండ్ అరేంజ్ రెండు. అదే ఇక ఎందుకంటే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక స్కూల్ కూడా మంచిగా ఉన్నారు తమాషా. ఆ, అయితే మీరు అన్నదమ్ములు ఎంత మంది సార్? మరి ఇద్దరు అన్నదమ్ములు. మన నంబర్ ఎంత? ఫస్టా? తమ్ముడు? తమ్ముడు సెకండ్. అచ్చా. అంటే సెకండ్ నా తర్వాత చెల్లెలు, చెల్లెల తర్వాత తమ్ముడు. అచ్చా. ముగ్గురు మా నాన్న సంతానం. అంటే ఈ ఓటర్ ఇన్ని సార్లు వార్డు మెంబర్ చేస్తారు, మళ్ళీ మేడం ఒకసారి సర్పంచ్ చేపించారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలే. ఇక కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ కూడా కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కడుమ మారలేరు ఇక మీరు. మారలేదు. అబ్బా. అయితే శ్రీనివాస్ గారు మరి గతంలో మీరు 2-3 కిత్తల వార్డు మెంబర్ చేస్తారు, మేడం ని సర్పంచ్ చేపిస్తారు. మరి ఆ సమయంలో మీరు చేసిన కార్యక్రమం ఏమున్నాయి సార్? చాలా చాలా మంచి పనులు చేసినాం. ఆ, అయితే ఆ రోజు 2013 నుంచి 2018 వరకు సర్పంచ్ గా మా భార్య ఉన్నప్పుడు దాంట్లో ఆ పాలకవర్గంలో కూడా నేను వార్డు మెంబర్ గా ఉన్నా. ఉమ్. దానిలో భాగంగా ఈ 2013లోనే మాకు ఆలోచన వచ్చింది, ఉమ్. ఈ పెద్ద పెద్ద ట్రాక్టర్ పెద్ద ఉంటది, సందు తిరగదనే ఉద్దేశంతో అరే ఈ చిన్న కొత్తగా అప్పుడు మహేంద్ర అని చెప్పి ట్రాక్టర్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి. ఉమ్. ఈ ఆటోలు సందు బాగా తిరుగుతాయనే ఉద్దేశంతో దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటే బాగుండు, అంటే ఈ టిప్పర్లకు చూడు పైకి లేపడం, లేసుడు మీదికి. ఆ, అట్లా ఆలోచన వచ్చింది. వస్తే ఏం చేద్దామని ఆ షోరూమ్ కి అడిగితే హైడ్రాలిక్ సిస్టమ్ కూడా దానికి సపరేట్ బిల్ కడితే వస్తుంది అన్నమాట చెప్పడం జరిగింది. అచ్చా. అయితే గ్రామ పంచాయతీలోనే ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మా పెబ్బేలో చాలా ఫండ్స్ ఉంటాయి, దాదాపు సంత ఉంది కాబట్టి మంచి ఆదాయం గల మా గ్రామ పంచాయతీ. ఆహా. దానిలో భాగంగా అప్పుడప్పుడే 2013లోనే మొదటి మీటింగ్ 2 ఆటోలు మేము తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా తీసుకునే ఆలోచన మీకు వచ్చింది. ప్రభుత్వం మా తర్వాతనే కేసీఆర్ కి వచ్చింది ఆలోచన. అట్లా 2 ఆటోలు తీసుకొచ్చి గల్లీకి అంటే విత్ ట్రాక్టర్ తీసుకుంటుంది, చెత్త సేకరణ, మన ఆటోల ధర కూడా చెత్త సేకరణ చేయడం జరిగింది ఆనాడు. మొట్టమొదట మేమే మా ద్వారానే మళ్ళీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా సిస్టమ్ చేసింది. తర్వాత
పెబ్బేలో చాలా మందికి నీళ్లు బాగున్నాయి. అంటే నేను గెలవక ముందు 2018లో నీళ్ళ ప్రాబ్లం చాలా మంది నీళ్లు ఆ రోజు అందరికి సుముఖంగా అందించడం జరిగింది. కానీ చాలా మంది ముఖాల నొప్పులు అన్న దాని వల్ల అదే ఈ నీళ్ళ వల్ల వచ్చినవే లేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగాలేక వచ్చినా తెలియదు, వీళ్ళకి ఏం చేయాలని చెప్పి చాలా మంది కొద్దిగా డాక్టర్స్ నీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్న ఉద్దేశంతో ప్రతి 16 వాళ్ళు ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు దాంట్లో 2 వాళ్ళకి కలిపి ఒక RO ప్లాంట్ అట్లా చేయించి 8 వాళ్ళకు దాదాపు ఒక్కొక్క ప్లాంట్ 5 లక్షలతో చిల్లర ఉన్నది. దాదాపు ఒక 40 లక్షలతో ఒక 8 RO ప్లాంట్ చేపించి ఉచితంగా నీళ్ళు సప్లై చేసినాం అన్నాడు ఆ గల్లీలో ప్రతి వాళ్ళ. తర్వాత ప్రతి పెబ్బేలో ఉన్న ప్రతి కమిటీలకు కమ్యూనిటీ హాల్స్ కూడా ఏర్పాటు జరిగింది అన్నాడు. స్థలాలు కూడా మేము ఇచ్చినాం. తర్వాత దానికి కట్టుకోవడానికి నిర్మాణం చేసుకోవడానికి ఎమ్మెల్యే ద్వారా, తర్వాత చిన్నాటి సార్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ద్వారా కొన్ని ఫండ్స్ ఇప్పించినాం. గ్రామ పంచాయతీ ద్వారా ఒక 3 లక్షలు కమిటీ హాల్స్ కూడా ఆనాడు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు అందరూ కమిటీ హాల్స్ అంటే కులాలకు చెందిన వారు మమ్మల్ని ప్రతిరోజు మా వల్లనే వాళ్ళు ఆనాడు కమిటీ హాల్స్ కట్టుకున్నారని చెప్పి ఇప్పటికి మా పైన వాళ్ళు చాలా ప్రేమ మాకు చూపిస్తున్నారు వాళ్ళు. తర్వాత శ్మశాన వాటిక స్థలం చాలా మంది అక్కడ శ్మశాన వాటిక గత సర్పంచ్ 1990లో 4 ఎకరాలు కొనడం జరిగింది MK స్వామి అని చెప్పి. ఆయన తర్వాత నేను 2010 నుంచి 2018 వరకు ఒక 4 ఎకరాలు నేరుగా హిందూ శ్మశాన వాటిక వరకు స్థలం కూడా సేకరణ చేయడం జరిగింది. అలాగే పెబ్బేరు ముస్లింలో కూడా ఇక్కడ స్థలం లేదని చెప్పి వాళ్ళు కోరితే వాళ్ళకు 2 ఎకరాల స్థలం కూడా ఆనాడు ఇప్పడం కూడా జరిగింది. తర్వాత ఈ మధ్యనే ఈ ప్రజెంట్ మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు గెలిచిన తర్వాత పెబ్బేరుకు 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి గత ప్రభుత్వం TRS ఉన్నప్పుడు ఎన్నోసార్లు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు విన్నవించినాం. కానీ వాళ్ళు మా విన్నపాన్ని పెడిచేట పెట్టిండ్రు. కానీ ఈ జాతీయ రహదారి పైన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక పోస్ట్ మార్టం చేయాలంటే చిన్న వాళ్ళు ఏమంటారు అత్యవసర చికిత్స లేక వనపడి తీసుకుపోతేనే మార్గ మధ్య చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గెలిచిన తర్వాత వెంబడే ఒక 1 month లోపలనే పెబ్బేరుకు మార్నింగ్ వాక్ లో వచ్చి పెబ్బేరుకు 30 పడకల ఆసుపత్రి కావాలని అంటే ఎంబడే మాకు మంజూరు చేయడం వల్ల మా ఎమ్మెల్యే గారికి పెద్ద ఎత్తున పెబ్బేరు మున్సిపల్ తరఫున మా అన్నగారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉద్యోగ పాత్ర ఉండేమన్నా రైట్ తీసుకున్నాం. దాని గురించి నెక్స్ట్ వచ్చేసి గతంలో తెలంగాణ ప్రభుత్వం గురించి సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల గురించి తేడా చెప్పండి అంట. అందరూ కొంచెం వాళ్ళని డౌన్ అయితే సారు మరి గతంలో మన ఏమంటారు తెలంగాణ ప్రభుత్వం గురించిన సంక్షేమ పథకాల గురించి గీకిత్తలు మన పెద్ద సారు రేవంత్ రెడ్డి సార్ గురించి సంక్షేమ పథకం గురించి తేడా చెప్తావు సార్? తప్పక. అయితే గత ప్రభుత్వంలో దళిత బంధు అని BC బంధు అని రకరకాల పేర్లతో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా ఆ పథకాలు వాళ్ళకు ఆ డబ్బులు దళిత బంధుని ఒక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అతనికి ఏదో ఒక వెహికల్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఆ వెహికల్ చూస్తే ఎవరి దగ్గర లేవు, అంతా తీసేసి అమ్మేసుకున్నారు. తర్వాత BC బంధు దానికి ఒక నియమ నిబంధనలు అనేది లేవు. అంటే వాళ్ళకు ఆ ₹1,00,000 ఏదో BC బంధు మైనారిటీ బంధు అని ఇస్తేనప్పుడే వాళ్ళ 4-5 రోజులు ఆ డబ్బులు తీసుకోవడం బీర్ షాప్లో పోటీ తీరడం ఆ విధంగా అయిపోవడం జరిగింది అన్నాడు. అంటే ఇట్లా ఇవ్వడం ఇలా గుంజుకోవడం అయిపోయింది గత ప్రభుత్వం యొక్క హయాంలో. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వనపర్తి జిల్లాకు చెందినవాడు అది మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడు కాబట్టి ఈ పథకాలు ఎట్లా ఇచ్చినట్టే ప్రతి మహిళకు ఉచిత బస్సు అంటే ఎక్కడ పోయి వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, రకరకాల పనులు చేసుకోవచ్చు అని ప్రతి మహిళ ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అని అదొకటి. తర్వాత రెండవది ప్రతి ఇంటికి 200 యూనిట్లు విద్యుత్తు ఛార్జీ లేకుండా ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండరు ప్రతి ఒక్కరికి 500 కడితేనే గ్యాస్ సిలిండరు, మిగతాది మొత్తం ప్రభుత్వం భరించేటట్లు అది కూడా చేయడం జరిగింది. ఇంకా రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాల కింద పిన్లయ్యి సంతానం పెరిగి ఇంటికి కోడలు వచ్చింది. కానీ కొడుకు మనవాళ్ళు పెరిగినా కూడా అవే రేషన్ కార్డునే వచ్చిన 10 ఇంట్లో 3-4 ఉంటే కూడా 24 కేజీలతో సంసారం గడిపింది అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెళ్లి అయిన ప్రతి కొడుకుకు కోడలకు కానీ మనవనికి మనవరాలు కానీ ప్రతి ఒక్కరికి దాదాపు 30 వనపర్తి జిల్లాలోనే 30,000 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారి దయ వల్ల ఆయన చేసిన పనితీరు వల్ల వనపర్తి మేఘారెడ్డి గారు అని ఇటువంటి మాకు అది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా దగ్గర 205 ఇండ్లు కట్టినారు. దాని వ్యాలిడిటీ ఒక 10 సంవత్సరాల కన్నా ఎక్కువ లేదు. అరే కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అసలు వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత 2 లెవెల్ చెత్త పడితే పటాపట డబ్బులు వాళ్ళకు అకౌంట్ లో పడుతున్నాయి. దాదాపు నిన్న మొన్ననే దాదాపు 2-3 ఇల్లు గృహప్రవేశాలు ఎమ్మెల్యే గారు గృహప్రవేశాలు చేసిండ్రు. మండలంలో కూడా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ 2-3 నెలల లోపల మొత్తం అండ్లు మొదటి సంవత్సరం ఇచ్చిన ఇండ్లు దాదాపు మండలంలో 500 ఇండ్లు ఇచ్చాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. ప్రతి ఒక్కరికి ఈ నెల లోపల మొత్తం అందరు గృహప్రవేశాలు కూడా జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది అన్న మరి మీరు సొంత డబ్బుతో కూడా మస్తు కార్యక్రమాలు చేస్తారట. ఎవరు ఏమంటారు ఆపదలు వచ్చినా కాదనుకుంటా ప్రతి ఒక్కరు కూడా మంచిగా సంతృప్తి పరుచుకుంటూ వాళ్ళందరికీ చేదోడు వాదనుకుంటారు. ఏం చేసి నాకు ముచ్చట చెప్తాను. అదే ఈ మధ్యనే ఒక గెలిచిన 16వ తరగతి 18 నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. మేఘారెడ్డి పెళ్లి కానుక అనే ఒక చిన్న మా యొక్క తృప్తి కొరకు పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే పేదవాళ్ళు వాళ్ళకు అండర్ మన బీద వాళ్ళ కింద వాళ్ళకు 3000 నగదు తర్వాత నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. అది మేఘన్న పెళ్లి కానుక అనే పేరుతోనే ఇవ్వడం జరిగింది. కూడా సర్పంచ్ ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే బీద వాళ్ళకు వాళ్ళు 3000, 4000, 5000 అట్లా వాళ్ళ అంతిమ క్రియలకు ఖర్చులకు ఇస్తుంటే, కానీ మా మేఘన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 5000 ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మేము కూడా మా తోచిన సాయం మేము 5000తో పాటు మేము కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికీ. ఇందులో మీరు ఏమేమి ఉందో ఇంకా 5 years లో మీ మేనిఫెస్టో ఉంటుంది కదా, అయితే మరి పొయ్యే ముందు మాట్లాడుతూనే కోపం కావచ్చు. ఇక మొన్న కూర్చురు కానీ ఇంకా టైం ఉంది కదా చాలా, ఇంకా 5 ఏళ్ళు టైం. మరి 5 ఏళ్ళలో మీరు ముందే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, ఇట్లా చేయాలని ఏమంటారు మా మున్సిపాలిటీని అని చెప్పేసి. మరి ఏ బోధన కార్యక్రమం ఏమున్నాయి? అయితే మేము అనుకున్నది చాలా ఉన్నాయి. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సహాయ సహకారంతో పెబ్బేరును రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెబ్బేరుకు రెవెన్యూ డివిజన్ కావాలని తయారు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒక సిఏ ఆఫీస్ కావాలి. తర్వాత ఈ 30 పడకల ఆసుపత్రిని కూడా ఫస్ట్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ 50 పడకలు కూడా దాన్ని అప్డేట్ చేయాలని కోరిక మాది. అలాగే పెబ్బేరులో ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి సహకారము అలాగే శివసేన రెడ్డి గారి సహకారంతో మా వనపర్తికి మహబూబ్నగర్కి చెందిన ముద్దుబిడ్డ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పెబ్బేరును ఒక మున్సిపాలిటీని ఆదర్శమైన మున్సిపాలిటీగా పెబ్బేరుకు కొనసాగాలని చెప్పి మేము నేను కానీ మా వార్డు సభ్యులు మా వైస్ చైర్మన్ కానీ మా మున్సిపల్ కౌన్సిల్ అందరం కలిసి పెబ్బేరుకు ఒక మంచి పేరు ఏమంటారు మంచి పేరు కావాలని చెప్పి అనుకుంటున్నాం. రైట్, అంత అయిపోయింది. ఇంకేముందా మిస్టేక్? అయితే సారు దమ్మట్టిస్తే ముచ్చట వేసి జర పోతా మరి దూరం పోవాలి. మంచిగా మళ్ళీ అప్పటికి వస్తా. మళ్ళీ మీ పదవి ఏమంటారు మళ్ళీ ఎలక్షన్ అయితే ఆ టైంకి వస్తాయి. సెల్ఫీ మరి నాకు సంతోషం.